హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 47. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ తనని ఇష్టపడుతున్నాడు అని తెలుసుకున్న గీత కొంచెం కన్ఫ్యూజన్లో అదే ఆలోచిస్తూ ఉంది. తను మాయాతో, మాయా నువ్వేదో పొరపాటు పడుతున్నావు, నీకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అని గీత చాలా ఆశ్చర్యంతో అంది. గౌతమ్ తనని ఇష్టపడుతున్నాడు అని నమ్మలేకపోయింది. మిస్అండర్స్టాండింగ్ చేసుకునేది నేను కాదు తల్లి, నువ్వు. వాడికి నువ్వంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇష్టం. ఈ విషయం నీకు తప్ప అందరికీ తెలుసు. నువ్వు చదువుల తల్లివి కదా, బుక్స్ తప్ప ఇంకేమీ తెలీదు. బుక్స్ ముందుంటే లోకమే మర్చిపోతావు. అందుకే వాడి కళ్ళల్లో నీపై ఉన్న ఇష్టం నీకు తెలియలేదు అని అంది మాయా కిచెన్లోకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి వెళ్తూ. ఏంటి, ఫస్ట్ ఇయర్ నుంచి ఇష్టమా? మరి గౌతమ్ నాకెప్పుడు చెప్పలేదే అని మాయాకి బ్రేక్ఫాస్ట్ చేయడంలో సహాయం చేస్తూ అంది గీత. ఎలా చెప్తాడు? నువ్వు 24 గంటలు ఇదిగో ఈ బుక్స్ని ముందేసుకొని కూర్చుంటావు. చేతిలో ఉన్న గరిటెతో గీత ఇందాక అక్కడ పెట్టిన బుక్స్ వైపు సైగ చేస్తూ అంది మాయ. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అని గీత అయోమయంగా అడిగింది. ఫస్ట్ థింగ్, నీకు గౌతమ్ అంటే ఇష్టమా అని అడిగింది మాయ. మాయ అడిగిన ప్రశ్నకి గీత ఆలోచనలో పడింది. తను గౌతమ్ని మొదటిసారి కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు గౌతమ్తో కలిసి ఉన్న క్షణాలు అన్నీ గుర్తు చేసుకుంది. వాళ్ళిద్దరి గొడవలు, కలిసి చదువుకోవడం, గీతాకి ఒంట్లో బాలేనప్పుడు గౌతమ్ చూపించిన కేర్ తనకి చాలా నచ్చింది. హలో మేడం, ఎక్కడికెళ్ళావు? ఇక్కడ నేను నిన్ను ఒక విషయం అడిగాను. గౌతమ్ అంటే నీకు ఇష్టమేనా? చాలా సమయం తర్వాత కూడా గీత దగ్గర నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి తనని మళ్ళీ అదే ప్రశ్న అడిగింది మాయ. గౌతమ్ చాలా మంచివాడు, నాకు కూడా తనంటే ఇష్టమే అని అంది గీత. మరి ఇంకెందుకు లేట్, వెళ్ళి చెప్పు అని సంతోషంగా అంది మాయ. నాకు నేనుగా వెళ్ళి ఎలా చెప్పను మాయా, తను చెప్తే నేను ఒప్పుకుంటా అని అంది గీత. సరిపోయింది, సరేలే, నేను ఒక ప్లాన్ చెప్తా, అది ఫాలో అయిపో. గౌతమ్ తనంటతటానే నీ దగ్గరికి వచ్చి తన మనసులో ఉన్న మాట చెప్తాడు అని అంది మాయ. ఏంటా ప్లాన్ అని అడిగింది గీత. మాయ గీత దగ్గరికి వచ్చి తన చెవిలో ఏదో చెప్పింది. మాయ ప్లాన్ విన్న గీత మాయాని చూసి, ఇది వర్క్ అవుతుందా అని అడిగింది. తప్పకుండా వర్క్ అవుతుంది అని అంది మాయ. అయితే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా అని చెప్పి తొందరగా మాయాతో కలిసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. వాళ్ళు ఇద్దరూ కూడా అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు. ఇవాళ కాలేజ్లో ఇంపార్టెంట్ లెక్చర్ ఉండడంతో వాళ్ళ నలుగురు తొందరగా బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ అయి కాలేజ్కి వెళ్ళారు. మాయ, గౌతమ్, వినయ్ ముగ్గురు సైకాలజీ డిపార్ట్మెంట్, అయితే గీత మాత్రం కార్డియాలజీ డిపార్ట్మెంట్. కానీ ఇవాళ నలుగురికి ఒకే లెక్చర్ ఉండడం వల్ల అందరూ కలిసి కూర్చున్నారు. గీత మాత్రం మాయా చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. మాయా చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని తను గౌతమ్ వైపు చూస్తూ ఉంది. గౌతమ్ కూడా 1-2 సార్లు గీత వైపు చూడడం గమనించి ఏంటి అని అడిగాడు. కానీ గీత తన తల అడ్డంగా ఊపేసి ముందుకు చూసేది. దీనికి వల్ల ఏమైంది అని గౌతమ్ మెల్లిగా అన్నాడు. తన పక్కనే ఉండడం వల్ల వినయ్కి గౌతమ్ అన్నది వినిపించింది. ఎవరికిరా అని వినయ్ గౌతమ్ని అడిగాడు. గీతకి, తని వల్ల చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని అన్నాడు గౌతమ్. సడన్గా నువ్వంటే ప్రేమ పుట్టిందేమో బావా అని అన్నాడు వినయ్. గౌతమ్ వినయ్ని సూటిగా ఒక్క చూపు చూశాడు. దాంతో వినయ్ తన గొంతును సవరించుకొని ముందు చూసేశాడు. గీత పక్కనే ఒక ఇంగ్లీష్ స్టూడెంట్ కూర్చొని ఉన్నాడు. ఆ అబ్బాయి గీతతో తెగ మాట్లాడేస్తూ ఉన్నాడు. యు నో గీత, ప్రొఫెసర్ షాన్ లెక్చర్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద సెమిస్టర్. ఐ రియలీ లైక్ ఇట్ అని అన్నాడు ఆ అబ్బాయి. యు ఆర్ సో రైట్,
ఈవెన్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ లెక్చర్ అని గీత కూడా ఇంగ్లీష్లోనే ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంది. అయితే ఇది చూసిన గౌతమ్కి ఆ అబ్బాయి అంటే విసుగు పుట్టడం మొదలైంది. ఎవడ్రా వాడు అని ఆ అబ్బాయి వంక చూస్తూ అడిగాడు గౌతమ్. వినయ్ ముందు గౌతమ్ వంక చూసి ఆ తర్వాత గీత పక్కన ఉన్న అబ్బాయిని చూశాడు. తెలీదురా, గీత క్లాస్మేట్ అనుకుంటా, 2-3 సార్లు చూసా వాడిని గీతతో అని అన్నాడు వినయ్. గౌతమ్ తన కళ్ళు చిన్నవి చేసి ఆ అబ్బాయిని చూస్తూ, మరి చూసినప్పుడు గీతాని అడగలేదా వాడు గురించి అని అడిగాడు గౌతమ్. ఒకసారి అడిగా, క్లాస్మేట్ అని చెప్పింది అని అన్నాడు వినయ్. ఏమైంది? ఇంతసేపు తన ఫోన్లో ఏదో పనిచేస్తూ ఉన్న మాయ వినయ్ గౌతమ్ గీత గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అని తన ఫోన్ పక్కకు పెట్టి తన పక్కనే ఉన్న వినయ్ని అడిగింది. వాడెవడు? అయినా ఆ పిల్లకి ఆ మాత్రం తెలీదా బయటకి వచ్చినప్పుడు ఎవరితో అంత క్లోజ్గా ఉండకూడదని అని అన్నాడు గౌతమ్. వాళ్ళు జస్ట్ లెక్చర్ గురించి మాట్లాడుతున్నారు గౌతమ్, నువ్వెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు అని అడిగింది మాయ. మరి తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వెల్ ఛానల్లో మీ అనామికతో ఈ స్టోరీ మీద వింటూనే ఉండండి. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ని క్లిక్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.